మీ పేరు? కే వెంకటేశ్వర్రావు. జగన్ గారి ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది. ఏం జరుగుతుంది? పింఛన్ ఇస్తున్నాడు. 45 ఏళ్ళ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, 18 ఏళ్ళు పిల్లకాయలకి డబ్బులు ఇస్తున్నారు. అన్నిటికీ బాగానే మంచిగా జరుగుతుంది. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారా? అప్పుడు ఇచ్చారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో? ఇలా ఎలా అనిపిస్తుంది? బాగుందా ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వం బాగుంది ఆయన. ఇంకో ప్రభుత్వం ఏమైనా కావాలనుకుంటున్నావా? ఇదే కావాలి ఆయన. ఇదే సీఎం కావాలనుకుంటున్నావా? ఈ జగన్ అన్న. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు? వైసీపీ. ఎందుకు వైసీపీ అంటే ఏం చెప్తారు? మాకు పథకాలు వచ్చినాయి, అందుకని వైసీపీ. ఏం పథకాలు వచ్చినాయి? అన్ని పథకాలు వచ్చినాయి. అన్ని పథకాలు. జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందా? జరిగింది. ఏం జరిగిందంటే మా ఊరు రోడ్ వేశారు. రోడ్ వేశారా? మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు? వైసీపీ ఎమ్మెల్యే కావాలనుకుంటాం. అంటే జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరగట్లేదు, ఈసారి అందుకనే ప్రభుత్వం మారాలని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. అడ్డంలో ఉందామని చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చేశారు అభివృద్ధి? ఈసారి గెలిపిస్తే చేస్తా అంటారు కాబట్టి. గెలిపిస్తే గెలిచి చేశాడు కదా. ఈసారి నేను ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరం కలిసి వస్తున్నాం. బీజేపీ కూడా ముగ్గురు. ఏంటంటే మా కోటేయండి, ఒక్కసారి చూడండి అంటారు. ఆల్రెడీ చూసాం కదన్నా, 2014లో చూసా కదా జగన్ ఎంచుకుంది. 2014లో చేస్తే జగన్ ని గెలవలేరు కదా. మార్పు కోరుకుంటారా? ఇదే ప్రభుత్వం? ఇదే ప్రభుత్వం ఉండాలి. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈసారి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మీ పేరు? విష్ణు, నెల్లూరు రూరల్, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, 24వ డివిజన్. మా ఏరియాలో అంతా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి సమకూలంగా ఉన్నారు. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు మీరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రావాలనుకుంటున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే? సంక్షేమ పథకాలు అన్ని పేదలకి అందరికి అందుబాటులో, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాలని నిర్మించడం, ఏ ఒక్కడో ఎంఆర్ఓ పోకుండా ఓడోడో గ్రామంలోనే వాళ్ళ సంక్షేమ పథకాలని అక్కడే అప్లోడ్ చేసుకోవటం, అన్ని చేసుకోవటం జరుగుతుంది. అంటే అభివృద్ధి ఏం చేయట్లేదు అని చెప్తున్నారు. అభివృద్ధి చేయకపోతే రాండి చూపిస్తాము. 24వ డివిజన్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత 9 నెలల్లో 9 కోట్ల రూపాయలు వ్యయంతో సీసీ రోడ్స్, డ్రైన్స్ నిర్మించడం జరిగింది. నుడా కానీ మున్సిపల్ గ్రాంట్స్లో కానీ అన్ని విధాలుగా అభివృద్ధి మాత్రం సంక్షేమం బాగానే ఉంది. ఈసారి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం రావాలనుకుంటారా? ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నాం. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే కావాలనుకుంటున్నాం. మరి సీఎం? జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. మరి ఎంపీ ఎవరు కావాలనుకుంటారు? విజయసాయి రెడ్డే కావాలి. దాని మీ పేరు? ఉజ్జన్న. సార్ అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? మాకు వైఎస్ఆర్ పార్టీ. ఎందుకు వైఎస్ఆర్ పార్టీ ఏమైనా చేసిందా మీకు? పథకాలు ఉన్నాయి కదా, అన్నీ ఇస్తున్నారు మాకు, దానివల్ల మాకు ఇబ్బంది ఏం లేదు. ఏమి ఇచ్చారు మీకు పథకాలు? ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నారు, బడి పిల్లలకి ఇస్తున్నారు, నుంచి లేడీస్కి పథకాలు ఇస్తున్నారు, 45-60 ఇయర్స్. తర్వాత విద్యా దీవెని ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది, జరుగుద్ది కూడా. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలంటారు? మాకు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కావాలి. అదే ఎవరు? ప్రభాకర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, రూరల్ నియోజకవర్గం. మరి ఎంపీ ఎవరు కావాలనుకుంటారు? ఎంపీ కూడా మాకు విజయసాయి రెడ్డి గారు. మరి సీఎం? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. Please subscribe .news.